నీవు ఎన్ని జంతువులను కోసినా, ఎంత బీఫ్ని కట్ చేసి నువ్వు ఎక్స్పోర్ట్ వేరే దేశాలకు చేసినా నీ పాపాలు పోవు. ఈ రోజున గోమాతను పూజిస్తున్నారు. ఆ గోమాతను పూజించే వేల టన్నులు కట్ చేసి బీఫ్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారండి ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళే. కానీ ఎవరన్నా పాపం సండే వస్తే ఏదైనా కట్ చేసుకుంటే ముస్లిమ్స్ మీద కూడా కేసు పెడుతున్నారు, క్రైస్తవుల మీద కూడా కేసు పెడుతున్నారు. వాళ్ళైతే నోరు లేని మూగ జీవాలు ఎన్నైనా కట్ చేసి పంపించచ్చు. ఎన్ని బలులు ఇచ్చినా మన పాపాలు పోవు. ఏ ఎద్దులలోనూ, ఏ దున్నపోతుల్లోనూ, ఏ బర్రెల్లోనూ, ఏ మేకల్లోనూ, ఏ పొట్టేల్లోనూ పరిశుద్ధమైన రక్తం లేదు. ఆయనలోనే పరిశుద్ధమైన రక్తం ఉంది. పరిశుద్ధమైన రక్తం చిందిస్తేనే మన పాపాలన్నీ పోతాయి. అందుకే ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. పాపం పోవాలంటే మనం ఏం చేయాలి? మనం వెళ్ళి మనకి ఇష్టం వచ్చిన జంతువులు బలి ఇవ్వటం కాదు. బైబిల్ గ్రంథం చెప్తుంది, 1 యోహాను 1:7 యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఎన్ని శాంతులు చేయించుకున్నా, ఎన్ని హోమగుండాలు పెట్టుకున్నా, ఎన్ని పూజలు చేసినా మన పాపము పోదు. యేసు రక్తములో మనం కడగబడితే మాత్రమే మన పాపాలు పోతాయి, మనం పవిత్రులుగా మారుతాం. ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలి. పవిత్రులుగా మారితే మాత్రమే మనం పరలోకం చేరుతాం. ఎందుకంటే యేసు ప్రభు వారు చెప్తున్నారు, యోహాను సువార్త 14:6 నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవ్వడు పరలోకపు తండ్రి దగ్గరికి చేరడు.